హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు కంద పునుకులు కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సింది 2 ఉల్లిపాయలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం, ఒక 4-5 వెల్లుల్లి రొబ్బలు. చక్కగా దీన్ని అయితే మిక్సీ పట్టుకుని పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు చక్కగా కంద అయితే పీల్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని మెత్తగా దీన్ని మిక్సీ చేసేసుకోవాలండి ఈ ముక్కల్ని. తర్వాత ఈ కంద పేస్ట్లోని తగినంత ఉప్పు, పసుపు, అలాగే ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసి బరకగా మిక్సీ పెట్టి దాన్ని కూడా వేసుకుని దీన్నైతే శుభ్రంగా ఒక స్పూన్ శనగపిండి వేసేసుకుని కలిపేసుకోవాలండి దీన్ని. తర్వాత వేరొక బాండీలో ఆయిల్ తీసుకొని దీన్నైతే పునుకుల్లాగా వేసేసుకోవాలండి. దీనికి కావాల్సింది 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. ఇది ముందుగా ఉల్లిపాయలు పేస్ట్ పెట్టుకొని సైడ్కి ఉంచింది. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా చిన్న చిన్న పునుగుల్లాగా నూనెలో వేసుకుని వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడండి వేరొక గిన్నె తీసుకుని కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని జీలకర్ర, 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని దీన్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వేయించుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇందులో కొద్దిగంత పసుపు వేసి అలాగే కర్రీకి కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న 2 టమాటాలు ఉన్నాయి కదండి సన్నంగా, వాటిని కూడా వేసుకుని అది కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఈ టమాటా ఇప్పుడు చూస్తున్నారు కదండి వేగింది. ఇందులో ఇప్పుడు మీకు కావలసినంత కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. అది కూడా మీ టేస్ట్కి తగినట్టుగానే వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాల పాటు వేగాక తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పునుగుల్ని ఇందులో వేసేయడమే. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కంద పునుగులు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. అందుకనే వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు అది ఇంకొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా కర్రీని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కంద పునుకుల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.